బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని 3వ వార్డులో మున్సిపాలిటీ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమంలో భాగంగా కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి పాల్గొన్నారు. దినేష్ రెడ్డి ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలను వివరిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు చేకూరే లబ్ధి గురించి వివరించారు. ఎక్కడికి వెళ్లినా నన్ను ప్రజలంతా ఆశీర్వదిస్తున్నారని, తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నామని అన్నారని హర్షం వ్యక్తం చేశారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని 3వ వార్డులో మున్సిపాలిటీ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమంలో భాగంగా కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి పాల్గొన్నారు. దినేష్ రెడ్డి ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలను వివరిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు చేకూరే లబ్ధి గురించి వివరించారు. ఎక్కడికి వెళ్లినా నన్ను ప్రజలంతా ఆశీర్వదిస్తున్నారని, తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నామని అన్నారని హర్షం వ్యక్తం చేశారు. ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంలో భాగంగా 94వ రోజు బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని బుచ్చిరెడ్డిపాలెం టౌన్ 3వ వార్డులో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఏ ఇంటికెళ్ళినా మంచి స్పందన ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో సమయంలో జరిగిన లబ్ధి గురించి వాళ్ళందరూ కూడా నాకే రివర్స్లో వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అలానే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ 3వ వార్డులో జరగలేదని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ముక్తఖండంగా ఒకటే మాట చెప్తున్నారు, రేపు రాబోయే ఎలక్షన్లో మీకు ఓటేసి గెలిపిస్తాము, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. గతంలో మీ నాన్నగారు బుచ్చిరెడ్డిపాలెంని మున్సిపల్ చేయడానికి చాలా ప్రయత్నించి చేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ప్రకటించడం జరిగింది. అలానే ఈ మున్సిపాలిటీకి జరగాల్సిన అభివృద్ధి పనులు కూడా మీరు చేయమని చెప్పి అందరూ కూడా కోరడం జరిగింది. అలానే నేను తిరుగుతున్నప్పుడు ఎక్కువగా ఈ 3వ వార్డులో దళిత కుటుంబాల్ని అందరూ కూడా కలవడం జరిగింది. ఎక్కువ మంది నాకు చెప్పిన గతంలో ఉన్న లబ్ధి గురించి చెప్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు పెళ్లి కానుక పథకాలు వచ్చాయి. మేము ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలంటే దానికి అవసరమైన పెట్టుబడి సాయాలు ప్రభుత్వం అందించేది. మా పిల్లలు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే విదేశీ విద్య పథకం మాకు వచ్చేది. అలానే మా కోసం ఎస్సీ సప్లాన్ ద్వారా మీరు అన్ని రోడ్లు వేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఇవన్నీ ఏవి కూడా ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు. ఎస్సీ సప్లాన్ నిధులన్నీ కూడా జనరల్ ఫండ్లో కలిపేసి మాకంటూ ఏమీ ఇవ్వట్లేదు అని చెప్పి ఇక్కడ ఉన్న దళితులందరూ కూడా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత దాడులు ఎవరి మీద ఎక్కువగా జరిగాయి అంటే దళితుల మీద దాడులు ఎక్కువ జరిగాయి. మాస్క్ అడిగారని పాపాన్న సుధాకర్ గారిని నడి రోడ్డు మీద ఆయన్ని పిచ్చోడి కింద చిత్రీకరించి ఆయనకి శిరోమండలం చేసి అవమానించారు. అలాంటి వైనాలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 150 పైన జరిగాయి. అలానే అక్రమ కేసులు మీరు చూసుకుంటే దాదాపు 800 పైన దళితుల మీద అక్రమ కేసులు బనాయించబడ్డాయి. అలానే వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదైతే తెలుగుదేశం పార్టీ దళిత నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద అగత్యాలు పెరిగిపోయి వాళ్ళు వేధిస్తూ మనస్తాప గురి చేస్తూ ఇవాళ దళితులని కించపరుస్తూ ఇవాళ ఎలక్షన్ స్టంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి కొత్త గిమ్మిక్ మొదలుపెట్టాడు. నా దళితులు అంటాడు, నా ఎస్సీలు అంటాడు, నా ఎస్టీలు అంటాడు, నా బీసీలు అంటాడు, నా మైనార్టీలు అంటాడు. ఆయన ఎవరినైతే నా 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 అన్నాడో వాళ్ళందరినీ కూడా దగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటు పక్కన వాళ్ళ సొంత బాబాయిని చంపితే ఇప్పటి వరకు వాళ్ళని ఎవరి మీద కూడా యాక్షన్ తీసుకోలేదు. అలానే వాళ్ళ సొంత చెల్లెల్ని అతని మీతో డిఫర్ అయిపోయి పక్కకి వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మ కూడా పార్టీకి రాజీనామా చేసి పక్కకి వెళ్ళిపోయి కనీస మద్దతు జగన్మోహన్ రెడ్డి గారు తెలియలేదు. అలానే ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ మనస్తత్వంతో ఉన్నారో ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా సేమ్ అదే మనస్తత్వం. వాళ్ళ సొంత తమ్ముడు మనం చూసాము ఎన్నోసార్లు ఆయన పబ్లిక్ గ్రూప్స్లో ఆయన పెట్టాడు. ప్రసన్న కుమార్ రెడ్డి చేస్తున్న దందాల గురించి వివరించారు. ఆయన వాళ్ళ కించపరుస్తున్న విధానాల గురించి చెప్పారు, వాళ్ళని పక్కన పెట్టిన విధానం గురించి చెప్పారు. అలానే నియోజకవర్గంలో జరుగుతున్న ఏదైతే దందాల గురించి అన్ని కూడా వివరించారు. ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి అక్షర సత్యం. ప్రతి ఒక్కటి కూడా ప్రసన్న కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎలా చేస్తున్నాడో ఆయన పెద్ద సైకో అయితే ఇక్కడ ఈయన చిన్న సైకోగా మారి ఇక్కడ నియోజకవర్గాన్ని కూడా సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే పరిపాలన అక్కడ జరుగుతుందో అలాంటి పరిపాలన ఇక్కడ కూడా చేపడుతున్నారు.